అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఆ 2-3 రోజుల్లోనే పవన్ చేయాల్సిందంతా చేసేసి నిప్పు రాజేసి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. 3 నెలలకొకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన ఆ మధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు. దీంతో పాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి గంధల దుర్గేష్ కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేశారు. దీంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ నన్ను కాదని మీరు టికెట్ ఎలా ఇస్తారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే నిప్పు రాజేశారు. దీంతో పాటు రాజనగరం రాజోలను టీడీపీ నాయకులు ఇప్పటికే గుర్రుమంటున్నారు. ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ తీసుకుని విశాఖ వచ్చిన పవన్ విశాఖలో తన కోటా డబుల్ చేశారు. అంటే గతంలో గోదావరి జిల్లాలో 2 సీట్లు ప్రకటించిన పవన్ విశాఖకు వచ్చేసరికి 4 సీట్లు తమ వాళ్ళకి అని చెప్పేశారు. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టికెట్స్ ఎలా ఇచ్చారో తెలియడం లేదు. కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ ను, యలమంచిలిని సుందరపు విజయ్ కుమార్ కు ప్రకటించేశారు. ఇదిలా ఉండగా పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేదలేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఏకంగా 4గురికి దాదాపు టికెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పటికే అక్కడ 5 ఏళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ సైలెంట్ గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తుందా? 5-6 సీట్ల దగ్గరే ఇంత గొడవ జరుగుతుంటే పొత్తులో ఏకంగా 30-40 సీట్లు పోతే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుందని టీడీపీ సానుభూతి పరులు అంటున్నారు.